చికి చికి చం చికి 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 చం చం చికి చికి చం ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో లెట్స్ నౌ వెల్కమ్ our జబర్దస్త్ లేడీ బాస్ రోజా గారు. ఎర్ర కోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప అయ్య బాబోయ్ ఆకలేక కన్నే కొట్టిందిరో కంటి పాప కౌకిలే ఇచ్చుకో కంది చేము చాడా ఏ చేతులే వేసుకో చెరుకు తోట కాట సోదా చేసి యారా తీసి చేసి పోనా దిక్కి ముద్దు గాయం దాచుకున్న సిగ్గులన్నీ మాయం రాజుకుంది చిన్నదాని ప్రాయం అడుగుతోంది అయ్యగారి సాయం ఎర్ర కోక పచ్చరైక ఎర్ర కోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప అయ్య బాబోయ్ ఆకలేక కన్నే కొట్టిందిరో కంటి పాప కథ క్లారిటీగా కూల్ గా వెళ్తుంటే కిక్కే ఉంటుంది. అదే కథ కన్ఫ్యూజ్ చేస్తూ కలర్ఫుల్ కామెడీ ఇస్తుంటే అప్పుడు వచ్చే కిక్కుకి లెక్క వేరుంటుంది. అది వీళ్ళ స్కిట్ లో పక్కా ఉంటుంది. ప్లీజ్ వెల్కమ్ వెంకీ అండ్ హిస్ మంకీస్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఫ్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నాకు రెడ్ డ్రెస్ చూస్తే ఎంత ఇష్టమో నువ్వు వేసుకుంటే. బా మీకెంతో సంతోషమో. హాయ్ రా. హాయ్ రా బా. అమ్మాయిలు ఎవరు పడట్లేరు రా. అమ్మాయిలు పడాలంటే ఏం చేయాలరా? అమ్మాయిలు పడాలంటే 4 సూత్రాలు ఉన్నాయరా. ఏంట్రా? ఫస్ట్ అరటిపండు తొక్కేయాలి. రోజా గారు I was thinking this in my mind. ఫస్ట్ క్వాలిటీ ఆడ అందంగా ఉండాలి. రెండో క్వాలిటీ వద్దురా. ఏరా ఫస్ట్ చెప్తే అర్థం అయిపోయింది. 3 అవసరం లేదు. మొన్న నీకు టెంపుల్కి వెళ్ళాలరా. ఒక అమ్మాయి దీపం తీసుకొచ్చి నా చేతిలో పెట్టిందిరా. ఏమంది? ఇగో మేము అందరం గుళ్ళో తిరుగుతుంటే కనపడక నువ్వు తగులుతున్నావు, ఈ దీపం పట్టుకుని నిల్చో అన్నది. అరే అమ్మాయిలు పడాలంటే ఒక మార్గం ఉందిరా. ఏంట్రా అది? ఆ మార్గం అంటే తెలియదురా నాకు. ఒరే నేను టీమ్ లీడర్ గా ఎంత తీసేశారా? అరే నన్ను అర్థం చేసుకోవాలంటే 99 అడుగులు తవ్వితే సరిపోతురా. 100 అడుగు తవ్వాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్ను 99 అడుగులు తవ్వే వరకు ఎలా భరించారా అని ఆలోచిస్తున్నారా? నాకు ఆఫీస్ టైం అయింది, నేను వెళ్తాను రే. నాకు కూడా ఆఫీస్ టైం అయింది. బాయ్ రా. బాయ్ రా, సాయంత్రం కలుద్దాం. టైం చూస్తే చాలా అయింది, బస్ ఏంటి ఇంకా రాలేదు? నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది. ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉంది? ఎలాగని ఈ అమ్మాయితో పరిచయం ఎంచుకోవాలి. ఏమండి? ఏంటి? నేను ఇప్పటి వరకు పరిగెడుతూనే ఉన్నాను, కానీ లైఫ్ లో ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే ఆగిపోవాలనిపించింది. నాకైతే మిమ్మల్ని చూసి పరిగెత్తాలనిపిస్తుంది. మీకు విషయం తెలుసా? నాకు రోజుకు చాలా మంది అమ్మాయిలు మెసేజ్ చేస్తుంటారు, కానీ నేను పట్టించుకోను. నువ్వు అంత అందగాడి కూడా కాదే. నాకు కూడా అదే మెసేజ్ చేస్తుంటారు, అందుకే పట్టించుకోను అంటున్నా. ఏది ఏమైనా నీకు ఎండ కొడితే నీడలా ఉంటా, వాన కొడితే గొడుగులా ఉంటా, చలి వేస్తే దుప్పట్లా ఉంటా. ఇంతకు మనిషి ఎప్పుడు అవుతావు? మీ పేరేంటి? సాయిలేక. సాయిలేక, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మీరు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా. అరే ప్రసాద్, చెప్పరా. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను రా. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను రా. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. ఓకేరా. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. అరే జీవన్, నేను కూడా ఒక అమ్మాయిని చూసాను రా. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను రా. కంగ్రాట్స్ రా. వెరీ గుడ్. ఏమండి? 6వ నెంబర్ బస్సు ఇటు వస్తుందండి. వస్తుంది. 7వ నెంబర్ బస్సు వస్తుందండి. వస్తుంది. 8వ నెంబర్ బస్సు వస్తుందండి. ఇంతకు మీకు ఏ బస్ కావాలి? ఏ బస్సు అసలు దగ్గర బైక్ ఉందండి. బైక్ ఉందండి. బైక్ ఉంటే బస్ గురించి నన్ను ఎందుకు అడిగా? బైక్ ఉండి కూడా బస్సు గురించి మిమ్మల్ని ఎందుకు అడిగాను? నాకు అర్థమైంది, మీ బైక్ లో పెట్రోల్ లేదు. పెట్రోల్ లేదు. మీ ఇష్టమైన కలర్ ఏంటండి? బ్లాక్ అంటే చాలా ఇష్టం. అబ్బా, బ్లాక్ అంటే నేను నలిపేసుకుంటానండి. నలిపేసుకుంటానండి. నలుపంట
మీకు నచ్చిన హీరో ఎవరండి? మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. మహేష్ బాబు నాకు కూడా ఇష్టం అండి. ఇంకా నాకు లంగామణి వేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. నాకు కూడా లంగా వేసుకోవడం చాలా ఇష్టం అండి. అదే నాకు కూడా లంగామణి వేసుకున్న వాళ్ళంటే ఇష్టం అండి. అవునా? ఏమండి ఇన్ని ఎందుకు చేస్తాను మీకు అర్థమైందా? ఎందుకు? ఇంకా అర్థం కాలేదా? కాలేదు. ఇంకా అర్థం కాలేదా? కాలేదు. ఐ లవ్ యూ. విసిరినదా డైలాగ్లు నేను అయినా అమ్మాయిలు పడాలంటే ఎలా కదండి, పువ్విచ్చి పడేయాలి, పూ తేవాలి. ఆల్రెడీ తల్లో ఉన్నాయి ఎర్రవి. ఏ కాలం అమ్మాయిల గురించి ఆలోచిస్తున్నారు? పువ్విస్తే పడిపోతారంట. ఏంటి నేను లవ్ చేయాలనుకున్న అమ్మాయిని నా ఫ్రెండ్ లవ్ చేస్తున్నాడా? ద్రోహి. ఫ్రెండ్షిప్ కన్నా ప్రేమ గొప్పది, Yes. ప్రేమ కన్నా ఫ్రెండ్షిప్ ఇంకా గొప్పది. అందుకే నిన్ను అంటారు రెడ్. నా ప్రేమ నా ఫ్రెండ్స్ కోసం త్యాగం చేస్తా. ఎండ ఎక్కువగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి నాకు. అదేంటి పరిగెట్టాడు? అబ్బా ఎంత స్టైల్ గా ఏమండి పడిపోయింది. ఏమండి 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 కూల్ డ్రింక్ తాగరా? ఈయన కూడా సాక్రిఫైస్ చేయాలని. ఒకే కూల్ డ్రింక్ ఒకే స్ట్రా అంటే జీవన్ కూడా లవ్ చేసి నిజమైనా? నో నో డైలాగ్ రా. ప్రేమ కన్నా పెళ్లి గొప్పది, పెళ్లి కన్నా ఫ్రెండ్షిప్ గొప్పది. నా లవరు జీవన్ గడికి దక్కాలి, నేను సాక్రిఫైస్ చేస్తున్నా. బాగున్నారు కదా? బాగున్నానండి. మీరు బాగుండాలండి. ఈవిడ దక్కకపోయినా దేవుడు నా కోసం ఇంకొక అమ్మాయిని ఎక్కడో సృష్టించే ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఈ రోజుల్లో హైదరాబాద్ లో ఉండాలంటే చాలా కష్టం ఉంది, ఎందుకంటే రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. సో ఇక్కడ ఉండటం కన్నా మా ఊరు వెళ్ళిపోయి ఏదో పని చేసుకోవడం బెటర్. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే. ఇప్పుడు దాకా పరిగెత్తాను, కానీ లైఫ్ లో ఫస్ట్ మిమ్మల్ని చూడగానే ఆగలనిపిస్తుంది. సేమ్ డైలాగ్. Yes. అంటే దేవుడు పంపించిన అమ్మాయి ఈవేనేమో. ఓకే ఏమండి మీరంటే కూడా నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ టూ అండి. రేపు మళ్ళీ కలుస్తాను. సరే అండి. అరే ప్రసాద్, చెప్పరా జీవన్, నాకు అమ్మాయి ఐ లవ్ చెప్పిందిరా. నేను సాక్రిఫైస్ చేస్తే అమ్మాయి నీకు ఐ లవ్ చెప్పిందిరా. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. ఓకేరా. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ఇక్కడికి 6 నెంబర్ లారీ వస్తుందా? అదే 6 నెంబర్ బస్ వస్తుందా? వస్తుందండి. 7 నెంబర్ బస్ వస్తుందా? వస్తుందండి. 8 నెంబర్ బస్సు? ఇంతకీ మీరు ఏ బస్కి వెళ్ళాలండి? నేను బస్ ఎక్కన అవసరం లేదండి, నాకు స్కూటీ ఉంది. సేమ్ డైలాగ్. అంటే ఆ దేవుడు పంపించిన అమ్మాయి ఏ అమ్మాయినా? అయ్యో. ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ అండి. సరే అండి, రేపు ఇదే టైంకి కలుద్దాం. ఓకేనండి. ఓకే బాయ్. బాయ్ అండి. మరుసటి రోజు జీవన్ ఎక్కడున్నావు? బయటనా? జీవన్ నాకు రూమ్ లో ఉండి బోర్ కొడుతుంది, నాకు టీవీ కావాలి. వారిని జీవన్ సో క్యూట్. బాయ్. అమ్మయ్య వీడు వెళ్ళిపోయాడు. హలో ప్రసాద్ డార్లింగ్. డార్లింగ్ చెప్పు డార్లింగ్. డార్లింగ్ వేడి నీళ్ళు తాగలేకపోతున్నా, నాకు ఇంట్లోకి ఫ్రిడ్జ్ కావాలి. పర్ఫార్మెన్స్. వాట్ ఏ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. జీవన్ డార్లింగ్, నేను బయటకు వెళ్ళాలి, నాకు కార్ కావాలి. వెరీ ఏంటిది? బొమ్మకారు. నేను అడిగింది తోలే కారు. ఆశకు అద్దుండాలి. అమ్మ తొక్కలేదు. ఎలా ఈ అర్థతో టార్చర్ భరించలేకపోతున్నా. ఈమె నాకు సాయలేక ఉన్నా బాగుండు. నేను ఒకటి అడగనా? నేనంటే నీకు నిజంగా ఇష్టమా? హ్యాపీ పాపకి లుక్ ఇస్తే హ్యాపీ, లుక్ క్లిక్ అయితే హ్యాపీ. నో, ప్రపంచంలో ఏ షిప్ మునిగిపోయినా కూడా ఫ్రెండ్షిప్ మునిగిపోకూడదు. తను ఎవరు చేసుకోవాలో వాడే చేసుకోవాలి. ఫ్రెండ్షిప్ కోసం ప్రేమ త్యాగం చేస్తా. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు. ఇష్టం లేదు. ప్రసాద్, నేను ఒకటి అడగనా? ఏంటి? నేనంటే నీకు నిజంగా ఇష్టమా? కలర్స్ చిమ్మే కసక్కు నీకే చమక్కులిస్తే యమ హ్యాపీ. నో, నా ఫ్రెండ్ని ఎంజాయ్ చేయను. మీరంటే నాకు ఇష్టం లేదండి. సారీ. ఇష్టం లేదంట. ఇష్టం లేదంట. హలో జీవన్. అర్థమైంది, బట్టలు ఉతకాలి అంతే కదా. హలో ప్రసాద్ డార్లింగ్. అర్థమైంది, అడ్లు తోవాలి అంతే కదా. ప్రేమ కోసమై వలలో పడని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. అరే జీవన్, ప్రసాద్ నువ్వు అమ్మాయి బాగున్నారా? మీ ఇద్దరు బాగున్నారా? ఒకసారి నీ లవర్ని నిన్ను కలిసి చూడాలనిపిస్తుందిరా. నాకు కూడా మిమ్మల్ని ఇద్దరు కలిపి చూడాలని ఉందిరా. ఇదిగోరా ఈ అమ్మాయిని అలా.
నువ్వు లవ్ చేసింది ఈ అమ్మాయినా? నువ్వు లవ్ చేస్తుంది ఈ అమ్మాయినా? నువ్వు సాయిలక్కని లవ్ చేయలేదా? అరే సాయిలకి నువ్వు లవ్ చేస్తావు, నేను వదిలేసాను రా. నువ్వు లవ్ చేస్తున్నావు, నేను వదిలేశాను రా. ఒరే నేను నీకోసం సాయిలకి వదిలేసాను కదా, ఇప్పుడు మళ్ళీ సాక్రిఫైస్ చేస్తున్నాను రా. దీన్ని కూడా నీకే వదిలేస్తాను. తీసుకో. నువ్వేంద్ర వదిలేసేది? నేనే వదిలేసిన. నువ్వే తీసుకోరా. నువ్వే తీసుకోరా. నువ్వే తీసుకోరా. నువ్వే తీసుకోరా. గోల ఆపండి, నాకు ఆకలిస్తుంది, బిర్యానీ కావాలి. సాయిలకి వదిలేసానంటే నేను తగులుకోవచ్చు అనమాట. అమ్మో సాయిలక్క నేను ముందు నేనే దక్కించుకోవాలి. సారీ సాయిలక్క, ఆ రోజు నువ్వు ఇష్టం లేదని చెప్పాం కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం సాయిలక్క. సాయిలక నాది కూడా సేమ్ డైలాగ్. సాయిలక సాయిలక్క నాది. సాయిలక నాది. సాయిలక్క నాది. సాయిలక్క నాదిరా. సాయిలక్క నాదిరా. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన మా ఆయన. ఏంటి సాయిలక్కని చేసుకుంది నువ్వా? తను ఏం డైలాగులు చెప్పి పడేసావరా? కొంతమంది డైలాగులు చెప్తే పడతారు, నాలాంటి వాళ్ళు డైలాగులు మర్చిపోతే పడిపోతారు అమ్మాయిలు. సాయిలక్క నేను లవ్ చేసా, సాయిలక్క నాది. సాయిలక నేను కూడా లవ్ చేసా, సాయిలక నాది. మీ ఇద్దరు కలిసి మా సాయిలాంటి చేయి పట్టుకుంటారా? డార్లింగ్, వాళ్ళతో గొడవ ఏంటి, మనం వెళ్ళాం పదా. నువ్వు ఇంకోసారి నాకు కనిపిస్తే చెప్పు తెగిలా కొడతాను. నువ్వు కనిపిస్తే చెప్పు కాదు బూట్ తెగలా కొడతా. ఏ అమ్మాయి పడిపోవట్లేదు, ఏ అమ్మాయి అయినా వాడే తగులుకుంటుండు, నాకు ఇక ఏ అమ్మాయి పడదా? నమ్మవేమోగాని అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది. అనసూయ గారు, yes మీకోసం నేను తర్వాత మాట్లాడదాం. నా దగ్గర ఆల్రెడీ ఒక లవ్ లెటర్ ఉంది. ఎవరిచ్చారు? నేనేరా. రేయ్ అనసూయ నాది. 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 కాదు, అనసూయ భారద్వాజ్ది. పెళ్ళైపోయింది, ఏం చేద్దాం, మన ఇద్దరం కలిసి అమ్మాయిని ట్రై చేసుకుందాం పదరా. మీకు ఎలా అనిపించింది స్కిట్ రోజా గారు? జీవన్ ఎక్స్ప్రెషన్స్ అండ్ డాన్స్ ఎప్పుడు నాకు ఇష్టం. చాలా గ్రేస్ గా చాలా బాగుంటుంది. అదేం ఫ్రెండ్షిప్, ఇద్దరు ఒకేసారి లవ్ చేస్తారు, ఇద్దరు ఒకేసారి వదిలేస్తారు. అండ్ ఈ లండన్ బాయ్, సో అందరూ డైలాగ్ వేసి పడేస్తే ఈయన డైలాగ్ మర్చిపోయి పడేస్తున్నాడు అమ్మాయిని. బాగుంది, గుడ్ గుడ్. పరుల సొమ్ము పాము వంటిది, వీళ్ళకి మాత్రం పాయసంలా ఉంటది. ఆ పాయసం కోసం వీళ్ళు పడ్డ పాటలని మనకి ఫన్నీగా చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు కిర్రా కార్పి అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. మొగుడని అంటే స్త్రీ మొదలు పెడితే 1 2 3 వంపు సంపుల యంగోత్రి కాలు జారకే కంగోత్రి. డార్లింగ్, నీ చీర ఎరుపు, జాకెట్ ఎరుపు, రోజాపు ఎరుపు, నీ పెదవులు ఎరుపు, నీకు ఎరుపు అంటే అంత ఇష్టమా? అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకున్నాను. అవన్నీ పక్కన పెట్టు, ఈవినింగ్ మనం ఫంక్షన్ కి వెళ్ళాలి, గుర్తుందా? ఆ ఫంక్షన్ పక్కన పెట్టండి, మొన్నటికి మొన్న మనం ఒక ఫంక్షన్ కి వెళ్ళాం, గుర్తుందా? అవును. నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చారు. అవును. అప్పుడు మా పిన్ని మిమ్మల్ని చూసి ఏమందో తెలుసా? ఆటో వాడికి బయట డబ్బులు ఇవ్వచ్చుగా, లోపల దాకా తీసుకురావాలా అంది. అది ఫంక్షన్ కాబట్టి వదిలేండి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను చూసి తప్పుగా మాట్లాడుతున్నారండి. ఏమనుకుంటారా? సిలిండర్ వేసేవాడితో గంటల గంటల ముచ్చట్లేంటి అంటున్నారు. అంటే నన్ను ఎవరు భర్తగా ఒప్పుకోవట్లేదా? నేనే సరిగ్గా ఒప్పుకోవట్లేదు. ఓ ఇక అందరూ ఒప్పుకుంటారు. మరి దానికి ఎందుకమ్మా ఓ అని చెప్తున్నావా? మరి ఆ మాత్రం తిప్పకపోతే మళ్ళీ మళ్ళీ అవకాశాల కోసం రామానాయుడు స్టూడియోస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కొత్త కొత్త వాళ్ళు వస్తుంటే కాంపిటీషన్ పెరుగుతుంది. మీకేం తెలుసు? నేనేం లోటు చేశాను? ఏం లోటు చేసేది ఏంటండి? మీ ఒంట్లో సామాన్లు అంటే సరిగా లేవు, కనీసం ఇంట్లో సామాన్లు సరిగా ఉండాలి కదా. ఇవన్నీ నాకు అనవసరం అండి. మీరు నాకు కావాల్సిన సామాన్లని తెస్తేనే నేను మీతో కాపురం చేస్తా, లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నేను ఖాళీగా ఉంటాను, నేను వెళ్ళిపోతా. ఎక్కడికి? మా అత్తారింటికి. నీ బతుకు చెడా. ఇవన్నీ నాకు అనవసరం అండి. నాకు సామాన్లు తెస్తేనే మీరు నాతో కాపురం చేయండి, లేకపోతే లేదు. నమస్కారం రోజా గారు. నమస్తే. మేము ఇంట్లో కొత్త దిగామండి. నాకు సామాన్లు అంటే చాలా ఇష్టం. సామాన్లు లేకపోతే నాకు చెడ్డ చిరాకు. అందుకే ఏది పడితే అది కొంటనే ఉంటా. ఇప్పుడు కూడా గోడగడి వచ్చింది, అది ఫిక్స్ చేయాలి నేను. ఏమయ్యా మేక ఎక్కడ ఉంది? మేక తీసురా. ఇది కాదు మేక. మేక తెచ్చి సరిపోద్దా? రాయవాడు అట్టుకోసం. క్షమించండి గురువు గారు, మా ఆవిడ తెచ్చిన రాయి అనుకున్నా. చూడక రాయి అనుకున్నావా? చూసినా కూడా రాయి అనుకుంటున్నాను. దెబ్బ ఏమైనా తగిలిందా గురువు గారు? కనబడదలేరా? ఎందుకండి? అందులో కనబడదని నీకు తెలుసు కదా. ఇంట్లో ఏదో కొత్త వస్తువు తెచ్చినట్టున్నారు. దాని గురించి మీకు తెలిసే ఛాన్స్ లేదులేండి. చెప్పండి దామోదరరావు గారు, ఏంటిది? అర్థమండి. ఇంట్లో అన్నం వండడానికి ఒక గ్యాస్ సిలిండర్ లేదు, పోయలేదు.
నాకు అర్జెంట్ గా గ్యాస్ సిలిండర్ కావాలి అంతే, లేకపోతే నేను మీతో కాపురం చేయను. ఎప్పుడు చేసావు కొత్తగా నువ్వు చేయడానికి? గ్యాస్ సిలిండర్ మీదే చేస్తుంది. కొమరక్క తమ్మే రసం ఇయ్యా. అవును తమ్మి, రసంలో సాల్ట్ తక్కువ ఉన్నట్టుందా? అవునా తమ్మి, ఉప్పు తీసుకెళ్లి కాస్త నీ స్కిట్ పేపర్ల మీద కూడా చల్ల తమ్మి. ఎందుకు చల్లాలా? ఈ మధ్య నీ స్కిట్లు చాలా సప్పగా ఉంటున్నాయి. అరుపులు ఈడేంటండి కుక్కలాగా అట్లా అరుస్తాడు? ఈయన ఏం లేదులే, మొన్నటిదాకా ఫస్ట్ వచ్చిన స్కిట్ ఇప్పుడు 6 వస్తుండేసరికి అలాగే అరుస్తాడు. టైం బాగున్నప్పుడు జల్సా చేశాడమ్మా, ఇప్పుడు జల్సా టైంలో పోయి పడ్డాడు. సరే తింటాం, ఆగండి. కొమరక్క ఎంతమే కూర వండుతా ఉండవు కదా నువ్వు? అవును. మీ ఆయన ఏం చేస్తున్నాడా? కూర్చుని అన్నం తింటున్నాడు. సిగ్గు లేదా వాడికి? ఆడ మనిషి ఈ విధంగా వండుతా ఉంటే అన్నం తినడానికి పండలైనా కరిగిపోతాయి తెలుసా? అయినా మా ఆవిడ ఈ విధంగా వండుతుంటే నేను పోయి అక్కడ తిట్టి ఏం చేస్తా తెలుసా? ఏం చేస్తా? గ్యాస్ సిలిండర్ తీసుకుని కొడతానే. అవునా? గ్యాస్ సిలిండర్ తీసుకుని కొడతాది మా ఆవిడ అయితే. పశువులంటే మాకు ప్రాణం, పశువులంటే మాకు ప్రాణం. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయిరా. ఇక్కడ కరడానికి కొండలేం లేవు కదా. అమ్మో ఇడు నా మీద కౌంటర్లు వేస్తున్నమ్మా, కూర్చొని తినుడు కాక నిన్ను ఇట్లా కాదురా. శ్రావణి ఏంటండి ఇందాక నువ్వేం అడిగావు? గ్యాస్ సిలిండర్ అదేనది ఇప్పటికిప్పుడు గ్యాస్ సిలిండర్ ఎక్కడి నుంచి తెచ్చారండి? రాళ్ళు కొట్టి సంపాదించానే. మిమ్మల్ని రాళ్లతో కొడతారంటే నమ్మొచ్చు, కానీ మీరు రాళ్ళు కొట్టి సిలిండర్ తెచ్చారంటే నమ్మలేకపోతున్నా. నీకు అవన్నీ అనవసరం. సిలిండర్ వచ్చింది కదా, వెళ్ళి టీ పట్టరాబా. ఏంటండి టీ పెట్టేది? అక్కడ బట్టలు ఉతికి నా చేతులు చూడండి ఎలా వాసిపోయినాయో. ఇప్పుడు నీకేం కావాలి? వాషింగ్ మెషిన్. నాకు అర్జెంట్ గా వాషింగ్ మిషన్ కావాలంతే, లేకపోతే నేను మీతో ఉండను. ఇందాక పొరపాటున సిలిండర్ ఇసిరేసానమ్మా, అడిగి తీస్తారేమో. ఏమయ్యా దామదరు? చెప్పు కొమరక్క. ఏం లేదు తమ్మి, ఇందాక మా ఆయన మీద కోపంతో సిలిండర్ ఇసిరేసాను, అది మీ ఇంట్లో పడ్డది, కాస్త తెచ్చి తమ్మి. అది నాదే పని, నీకెట్టిస్తానా? నీదిట్లా రాదు, నాదయ్యా. ఇట్రా. ఇప్పుడు ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది. ఉంది. అది ఎవరిది? ఇప్పుడు మా పిల్ల. పెళ్లి చేసి మా ఇంటికి పంపించావు, ఇప్పుడు ఎవరిది? మీది. నేను చెప్పేది కూడా గ్యాస్ సిలిండర్ నాదని చెప్పా. అయ్యో నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇంటి ఓనర్ నేను ఉండగా నీ కన్ఫ్యూజన్ ఏంటమ్మా? ఇందాక మా ఆయన మీద కోపంతో సిలిండర్ ఇసిరేసాను, ఆ సిలిండర్ నాది నాకు అంటే అది మాది అంటున్నాడయ్యా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వస్తుంటే వాళ్ళది అవుతుంది కానీ నీది ఎలాగవుతుంది? అలాగే ఎలాగవుతుంది అయ్యా, అది మాదయ్యా. ఇప్పుడు నీకు ఒక ఆడపిల్ల ఉన్నది అనుకో. అయ్యా ఈ కథ చెప్పాడయ్యా. చెప్పాడు కదా, దీని మీద నో మోర్ డిస్కషన్, ఓన్లీ ఫస్ట్ సెక్. కొమరక్క ఏంటి ఏం చేస్తా ఉండవా? కళ్ళు దొబ్బేయా, వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తున్నా. మీ ఆయన ఏం చేస్తున్నాడా? టీవీలో జబర్దస్త్ చూస్తున్నాడు. ఆయన పని చేయడా? ఆర్పిస్ కిట్ వచ్చినప్పుడు పని చేస్తాడు, తర్వాత పోయి టీవీ చూస్తాడు. నాకు చాలా బాధగా ఉందక్క. ఎందుకయ్యా? నువ్వు ఈ విధంగా వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తా ఉంటే ఆ విధంగా అతను జబర్దస్త్ చూస్తాడా? కనీసం వాటిని ఆరబెట్టాలి కదా. ఇదే తప్పు నేను గాని చేస్తుంటే మా ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? ఏం చేసేది? వాషింగ్ మిషన్ తో కొట్టుండదు నన్ను. చెప్పు. పశువులంటే మా ప్రాణం, పశువులంటే మా ప్రాణం. రేయ్ బయటికి రారా. ఏంటది గోల? నేనేం చేస్తున్నాను రా? ఏం చేస్తున్నావు? వాషింగ్ మిషన్ లో బట్టలు వేసావు, తీసుకెళ్లి ఆరేసే పని అయిపోద్ది. నువ్వేం చేయాలి? తర్వాత నీకు పెనడానికి మళ్ళీ బట్టలు ఇవ్వాలి, అంతే కదా చేసేది. నేను కష్టపడి పని చేస్తుంటే ఈ మొగ ఆయన టీవీ చూస్తాడంట. నిన్ను ఇట్లా కాదురా. ఏమైంది? ఇంట్లోకి రాని సంగతి చెప్తా. మేడం శ్రావణి అబ్బబ్బబ్బా మళ్ళీ ఏంటండి? ఇందాక నువ్వేం అడిగావు? వాషింగ్ మిషన్ అడిగాను. అదేంటది? ఇప్పటికిప్పుడు వాషింగ్ మిషన్ ఎక్కడి నుంచి తెచ్చారండి? రక్తం అమ్మి సంపాదించానే. మీరు అందరు రక్తం తాగుతారని తెలుసు కానీ మీరు రక్తం అమ్మి వాషింగ్ మిషన్ తెచ్చారంటే నమ్మలేకపోతున్నా. నీకైనా అనవసరం కదా, నోరు మూసుకోవాలి. ఆయన బంగారం. అదొక్కటే ఉన్నదంతా తాగడ పెట్టేడ్చావు. ఇందాక సిలిండర్ ఇసిరేసాను, ఇయ్యలేదు. వాషింగ్ మిషన్ ఇసిరేసాను, ఇది పెద్దది కదా. హనుమంతరావు తమ్ముడు చాలా మంచోడు, ఇస్తాడు. హనుమంతరావు తమ్మే చెప్పక్క. ఏదో మా ఆయన మీద కోపంతో వాషింగ్ మిషన్ ఇసిరేసాను, కాస్త మిషన్ ఇస్తే తీసుకొని పోతాను తమ్మి. ఇప్పుడు మీ ఇంట్లో బోరేసావు, నీళ్లు పడి ఎవరివి? మావే. పక్కన మా ఇంట్లో బోరేసావు, నీళ్లు పట్టే మీ ఎన్ని మీవే. అంతే చెప్తున్నా. వాషింగ్ మిషన్ అదే అని చెప్తున్నా. అయ్యో మళ్ళా కనిపించే తమ్మి, నీకు దండం పెడతా. కన్ఫ్యూజన్ అనేది నేను ఉండగా రాకూడదమ్మా. నా వాషింగ్ మిషన్ నాకు ఈరా అంటే నాది అంటున్నాడయ్యా. ఎలా ఇస్తాడు? వాళ్ళ ఇంట్లో వస్తువులు వాళ్ళు అవుతాయని ఇందాకే చెప్పాను కదా. ఒరే నీ గుండె నోట్ల మనవయ్య వాంది ఎట్లయితే 50,000 పెట్టుకున్నారు, అది నాదిరా. ఇప్పుడు నీ ఇంట్లో బోర్ వేసావు అనుకో. అయ్యా ఈ కథ కూడా చెప్పాడయ్యా. చెప్పాడు కదా, మళ్ళీ దీని మీద డిస్కషన్ ఏమిటి? నో మోర్ డిస్కషన్, ఓన్లీ ఫస్ట్ సెక్. ఏమండి దామోదర్ గారు? చెప్పండి. వాషింగ్ మిషన్ ఆన్ చేశాను, గట్టిగా తిరగట్లేదు, ఏం చేయాలా? 5లో పెట్టండి, ఫాస్ట్ తిరుగుద్ది. అంతేనంటారా? అంతే. ఇప్పుడు బట్టలు వేసినప్పుడు ఖచ్చితంగా నీళ్లు పోయాలా? అవసరం లేదండి, మీరు బట్టలు వేసిన తర్వాత కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాండి, అదే నిండిపోద్ది.
దరిద్రుడా. 50,000 వాషింగ్ మిషన్ ఇచ్చింది కాకుండా ఇంకా మనకి సలహాలు ఇస్తున్నాడు అమ్మ, సలహాలు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో తెలియదు. నాకు అర్జెంట్ గా వాషింగ్ మిషన్ కావాలి, ఆన్లైన్ లో బుక్ చేయి. చేస్తున్నా. యాపిల్ ఫోన్ అండి. ఫోన్ ఉంది కానీ యాపిల్ ఉందా? చూడండి ఎంత బాగుందో, 50,000 ఉంటది. నీకు కావాలంతేనా? జ్ఞానేశ్వరరావు గారు అస్తమానం భార్య దగ్గర దెబ్బలు తిని సిగ్గు సర్వం లేదా నీకు? అన్నంత మాట అంటారని తీసుకెళ్ళు. నా ఫోన్ అలా ఇచ్చానంటే ఇల్లు అడిగేసి వస్తున్నా. వద్దులే, ఆడేవో కథలు చెప్తాడు. ఆయన కథలు వినే ఓపిక నాకు లేదు. గురువు గారు అయ్యా వద్దు, చార్జరే కదా నీ ఇంట్లో మళ్ళీ పోయా, నీ గత్త రేవా, నీ గోబర్ బగర్ ఎట్ట కుక్క మొదలైన నీ ఇంట్లో మనవయ్యా మాడకావు. ఏసీ ఏమండి, ఏసీ చూడండి ఎంత బాగుందో. నీకు ఏసీ కొనుతా కదా? ఏమండి ఓనరా? ఏంటి ఏసీ కొన్నారా? అవునండి. అది మీ ఆవిడ ఉన్నప్పుడే కొనుక్కుంటే చల్లగా ఇంట్లో పడుకునేది ఏరే వర్త లేచిపోయి స్థుతికి దిగతారు కదా. నువ్వు నన్ను అంటానికి నీకేంటి అర్హత? నీకేంటి అర్హత ఉన్నది? ఆడమండి నన్ను అంటానికి. ఓయమ్మో, నీ ఏసీ పోయి చూడు రాడా. పొరపాటున ఏసీ సిరీస్ అన్నయ్య, ఏసీ ఇచ్చే. మీ ఇంటి ముందు కొబ్బరి చెట్టు ఉంది, కొబ్బరికాయ మీ ఇంట్లో పడింది, ఎవరిది? నాదే. ఆ తర్వాత అదే కొబ్బరికాయ పొరపాటు నీ గుండె మీద పడి మా ఇంట్లో పడింది, ఎవరిది? నేను చెప్పింది కూడా నాదే. లాజిక్ కదా. ఒరే లవంగ ముఖపోడ, లాజిక్ ఎతుకుతావేంద్రా? మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇగో మీ ఇంటి ముంగల కొబ్బరి చెట్టు ఉందని ఆల్రెడీ చెప్పాడు కదా. అయితే నో మోర్ డిస్కషన్, ఓన్లీ పసక్. అంతేనా? మనందరం పుసక్. శ్రావణి చెప్పండి. స్కిట్ బాగానే వచ్చినట్టుంది, పరిస్థితి అంటే? స్కిట్ బాగానే వచ్చిందని మనకు తెలుసు, జడ్జిలకు తెలియాలి కదా. నోరు మూసుకో. రోజా గారికి ఏం తెలుసు జడ్జిమెంట్ ఇవ్వడానికి? జడ్జిని కొట్టావా? ఎవరు కొట్టావు నువ్వు? చూసావా, 10 మార్కులు పోటీ సంపాదించాను. నువ్వు ఇలా తప్ప ఇంకెలాగా 10 మార్కులు సంపాదించలేవు. ఇంకా ఇల్లు ఖాళీ చేయలేదు. రోజా గారు పక్కింట్లో ఇలాంటోడు ఒక్కడుంటే చాలు, ఇంట్లో వస్తువులన్నీ ఫసాక్ ఫసాక్. సూపర్ నైస్. 30 కోట్ల పందెం, 30 రోజులే గడువు, ఒకరి చేతిలో ఫ్యామిలీ పరువు, ఆ పైన చెప్పడం కన్నా చూడటం సులువు. ప్లీజ్ వెల్కమ్ రైజింగ్ రాజు అండ్ టీమ్. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. కమాన్ రాజు గారు. వచ్చాడయ్యో స్వామి, 6 అడుగుల గుంత తీసి. రే అట్ట కాదు, వచ్చాడు స్వామి, 6 అడుగులు గుంత తీసి స్వామి. దొందే. గొడుగులు ఇచ్చాను మీకేసుకోవడానికి కాదు, నాకు వెయ్యొచ్చు కదా. గొడుగంటే పెట్టొచ్చు కదా. అరే జీతం నువ్వే కర్రా తీసుకుని నువ్వే పట్టచ్చుగా. నువ్వు జీతం తీసుకోవట్లా, నువ్వు పట్టచ్చుగా. నా గొడుగు నేను పట్టుకుంటాను రా. ఆ బీరువాలో గుండుపోటు మాత్రం తెచ్చిపెట్టరా. ఆ బీరువాలో గుండుపోటు మాత్రం తెచ్చిపెట్టరా. అరే నువ్వు జీతం తీసుకుంటా, నువ్వే వెళ్ళి తెచ్చి పెట్టచ్చు కదా. నువ్వు జీతం తీసుకోవట్లా, నువ్వు తెచ్చి పెట్టచ్చుగా. అరే సీనియర్కి అలా చెప్పకూడదు. నీ వల్ల గుండుపోటు పోయి తలపోటు వచ్చిందిరా. నా వల్ల కాదురా. ఎందుకురా నా ప్రాణాలు ఎలా తినేస్తున్నారు మీరు? ఆడైనా తగ్గొచ్చు కదా, నువ్వేనా తగ్గొచ్చు కదా. అసలు నీకెందుకురా ఈ వైరం? రే నువ్వు మాత్రం గల్లీలోనే తెలుసు, నాది గల్లీ. చెప్తాను చెప్తున్నా, ముందు ఈ డైలాగ్ అయిపోయిన తర్వాత నక్కకి. ఆ డైలాగ్ కాదు, అది చెప్పంటే ముందు ఇది చెప్పు, తర్వాత చెప్తాను. ఫస్ట్ అది చెబితే వర్కౌట్ అవదురా. నక్క వాతలు పెట్టుకుంటే పులి అవదు, అది చెప్పాలరా. నీకు అన్నం పెడతాను. నక్కకి వాతలు పెట్టంగానే పులి అయిపోద్దు, అట్టగానే నెత్తిగా మాట్లాడితే దుర్గారు అవడం. ఎప్పుడు వచ్చినావు కదండి, దిగిందే లేదా బుల్లెట్? అరే నువ్వు గల్లీ వరకాగా తెలుసురా, నాది అట్ట కాదు, గల్లీ నుంచి ఢిల్లీ వరకాగా వెళ్ళిద్దిరా. నీది ఢిల్లీ వరకే తెలుసు, మేడం అడుగు, నాది లండన్ వరకు తెలుసు. లండన్ లండన్. అమ్మా టీమ్ లీడర్లు అయ్యుండి పంచి డైలాగులు నేను వేసుకోవాల్సింది, కూర్చొని వీళ్ళతో డైలాగులు చెప్పించుకోవాల్సిన దౌర్భాగ్యం వచ్చిందమ్మా. ఇలాంటి దౌర్భాగ్యం ఏ టీమ్ లీడర్కి రాకూడదమ్మా. ఒరే ఈ కోటలో గుమ్మస్తాగా కొన్ని సంవత్సరాలు పనిచేశాను. అదిగో అతనున్నాడు చూసావా, ఆయనే రాజుగారు. ఆ రాజుగారు పోతూ పోతూ నా వారసుడు చిన్నప్పుడు తప్పిపోయాడు, ఆడు వచ్చిన వెంటనే 30 కోట్లు అన్నాడు. ఈ రోజుతో గడువు పూర్తి అయిపోతుంది, ఆ 30 కోట్లు మనయ్యే. ఆ 30 కోట్లు నాకు సంబంధం లేదు, నువ్వే ఉతకాలి. అరే నువ్వే ఉతకాలి, నువ్వు జీతం తీసుకోవట్లా. కోట్ల
ఒరే 30 కోట్లు అంటే వేసుకుంటే కోట్లు కాదురా, డబ్బులు రా. 30% ఇద్దరు లేగోలు చేతులు కొట్టుకుంటే ఎలాగుంటదో అలాగుందరా నా పరిస్థితి. ఇప్పటికైనా లోపలికి వెళ్ళిపోదు. మీ గురించి నేను కూడా డైలాగులు మర్చిపోతున్నాను. లోపల ఎక్కడ 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 ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక. ఆ గోపిక సంగతి పక్కన తిరిగి తిరిగి ఓపిక అంతా అయిపోయిందిరా. డ్యూటీకి వెళ్దాం, టైం అవుతుందా? ఒరే నాకు ఈ అమ్మాయి దొరికేంత వరకు నేను డ్యూటీకి రానురా. ఒరే ఈ అమ్మాయిని ఎక్కడ చూసారు నువ్వు? మన ఇంటి పక్కన ఫోటో స్టూడియో ఉంది కదా, అందులో చూసావా? కాదు, అక్కడ ఫోటో దొరికితే తెచ్చేయను. ఏదేమైనా సరే ఈ అమ్మాయి నాకు కావాలరా, అంతే. అరే మనం ఫోటో కోసం ఎత్తుకుంటూ పోలీస్ స్టేషన్ గానీ వచ్చావా? ఎందుకు అడుగుతున్నారు అలాగా? ఇక్కడ నా ఫోటో ఉంటేనే. అది నీ ఫోటో కదరా, నీ పోలుకులతో ఉన్న పెద్ద ఆయన ఫోటో అది. ఎవరయ్యా చెప్ప చేయకుండా కోటలోకి ఎంటర్ అయిపోయారు? ఎప్పుడు చూడని ముసిలి కొళ్ళు నన్ను అదోలా చూస్తున్నాయి. నేనెవరిని? ఆ పెద్ద అయిన కొడుకు బాబు. ఎప్పుడు వచ్చినా సరే 30 కోట్లు ఇమ్మని చెప్పాడు బాబు. మరి ఇచ్చాను, లేట్ ఎందుకు? దానికి ఆయన పెద్ద లింక్ పెట్టాడు బాబు. ఆయన 100 కోట్ల ఆస్తి, అమ్మాయిల కోసం 70 కోట్ల ఆస్తి తరిగిపోయింది బాబు. నాకులాగే నా కొడుకు కూడా 30 కోట్లు ఖర్చు అవడానికి లేదని చెప్పి 30 రోజులు అమ్మాయి వంక కూడకుండా చుంటే ఆ 30 కోట్లు మీకు ఇమ్మన్నాడు బాబు. అది అతని వల్ల కాని పని. అరే 3 నిమిషాలు అమ్మాయిని చూడకుండా 3 రోజులు ఏంట్రా? 30 కోట్లు రా, 30 రోజులు ఓపిక పట్టు, లైఫ్లు సెట్ అయిపోతారా? 30 కోట్లు రా, ఆలోచించి ఒకసారి. ఏంట్రా లెక్క ఆడుతున్నా? అరే 30 కోట్లు అంటే ఎంతమంది అమ్మాయిలకి ఐఫోన్ కొనొచ్చరా? అది చెప్పించుకో పనికి మళ్ళీ అదమంట 30 ఒక్క కుర్తి నువ్వు ఉన్నారా? ఎంతమంది అమ్మాయిలకి ఐఫోన్ మంచోడు కదా. అవునండి డీలోకండి మా నేను గెలుచుకుంటాను. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమను. ఆగా ఈ 30 రోజులు కూడా నిన్ను 10 మంది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తా ఉంటారు. అందులో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈడు 30 రోజులు కాదురా, 30 కూడా నిమిషాలు ఉండలేడు. జోకేసే నవ్వండ్రా. నవ్వేంద్రా జోకెత్తే? నువ్వే నవ్వచ్చు కదా, జీతం ఎత్తలా? సంతకం ఎట్రా? 50 మంది ప్రజానికానికి తెలియజేయదేమనగా ఈ రోజు తొండంగి గ్రామంలో రికార్డింగ్ డాన్స్ ప్రదర్శించబడుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? తొండంగిలో రికార్డింగ్ చేస్తున్నారంట. అది ఇందాక మీ సభ ఇప్పుడు కొట్టాను చెప్పింది పనికి అన్నాడు అక్కడికి. వెళ్ళరండి రా. ఒరే ఈ 30 రోజులు ఏ అమ్మాయిని చూడకూడదు. ఒక్కొక్కడికి 10 లక్షలు ఇస్తాను, మీకు అర్థం చూడకుండా చూసుకోవాలి. వాడు గెలిచేలాగా ఉన్నాడు అయ్యారు. ఆయన ఎక్కడ గెలవనిస్తాన్రా, నా ప్లానింగ్ లో నాకున్నాయి. దమయంతి పంపించు ఫస్ట్ అస్త్రాన్ని. చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం, మెత్తని బంగారం ఇది మనసున నింపిన బంగారం. ఆడవాసన రా. నీకు తెలుసు కదే నేను అందంగా ఉండడం వల్ల ఎంత మంది వెనక పడుతున్నారో. నీ కరువు చల్లకుండా నా బ్యూటీ స్పాట్ చూసావా? దాన్ని చూసి అందరూ పడిపోతున్నారే. చెట్టు కట్టండి తీసుకెళ్ళి. దమయంతి ఫస్ట్ అస్త్రం పని చేయలే, ఇంకో 4 అస్త్రాలని పంపించు. ఆ ఎర్ర చీర కట్టుకున్నా భలే అందంగా ఉందిరా. ఎర్ర చీర నీకెలా తెలుసురా? నేను వాయిస్ వింటే చాలరా, ఏ రంగు చీర కట్టుకుందో చెప్పేయగలను. నిన్ను చూస్తుంటే అందరూ తమన్నలా ఉన్నావంటారు. అయినా నీకేం తక్కువే, నిన్ను చూస్తే అనుష్కలా ఉన్నారంటారు. బస్ టైం అయిపోయింది, వెళ్దాం రా. ఇట్రా. దమయంతి ఆ అస్త్రాలు కూడా పనిచేయలే. ప్రపంచంలోనే ఎవ్వరికి లేనంత అందం ఉన్న ఆ అస్త్రాన్ని పంపించు. ఇన్నెలా కాదురా, మంచానికి కట్టేయండి. కోటలోని మొనగాడా, కోటలోని మొనగాడా, వేటకు వచ్చావా, వేటకు వచ్చావా, ఇంక పిల్ల కోసమో ఇంక దేని కోసమో. రే కోటలోని మొనగాడు అని పిలుస్తుందిరా, నా వల్ల కాదురా.
నిజంగానే చేస్తున్నా ఫీల్ అయ్యి. అమ్మాయి ఏదిరా ఒరే మొన్న వచ్చిన తెట్లు తివ్వని కూడా ఇలాంటి మంచాన్ని లేపలా పోయిందిరా. నువ్వు లేపేవరా బాబు. దమయంతి వచ్చిన అందగత్తి వల్ల కూడా కాలే. వదులు మన బ్రహ్మాస్త్రం, ఈ అస్త్రానికి తట్టుకోలేడు అడు. రే వదలండి రా. 30 కోట్లు రా. అనసూయరా. ఒరే ఆదినే దూదులా ఎగరేసిన అందం రాతనదే. 30 కోట్లు రా. రంగస్థలాన్ని రంగుల రాట్లా తిప్పిన గ్లామర్ రాతందే. 30 కోట్లు రా. చాలు ఇక చాలు. ఈ 30 రోజులు బోని కేడ్చా ఓని కేడ్చా ముద్దు కేడ్చా ముచ్చట కేడ్చా కళ్ళు మండే. అనసూయ గారు ఆదితో డాన్స్ చేశారు, సుధీర్తో డాన్స్ చేశారు, నాతో కూడా ఇచ్చి కదంటే. పందులో ఓడిపోయాడు. దాక్షారం పెదిలాడి సూరిబాబు మందు కాల్పించండి రా. బాంబులంటే కాల్పించరా. అరే నువ్వు జీతం తీసుకుని నువ్వే కాల్పించుకో. జీతం తీసుకోవటంలో నువ్వు కాల్పించాగా. ఒరే స్కిట్ అయిపోయింది, వెళ్ళిపోదాం పదండ్రా. రోజా గారు ఇద్దరు లాగులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో చూసారా? దుర్గారావు అండ్ లండన్ బాయ్ బాగుంది, అది కూడా ఎంటర్టైనింగ్ గా ఉంది. అండ్ దొరబాబుదే మరి పిచ్చి పీక్స్ అసలు. అది ఉన్నంత వరకు ఒక టైప్ లో వాడాడు దొరబాబుని, నువ్వైతే అసలు పూర్తిగా వాడేసావు దొరబాబు. బాగుంది. అందమైన ఫ్యామిలీతో అద్భుతమైన డ్రామాతో నవ్వించడానికి మనందరి ఇళ్లలోకి ఇప్పుడు వచ్చేస్తున్నారు చమక్ చంద్ర అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్. బాగుందా సీరియల్? బాగుందండి. అవునా, ఎప్పుడు చూసినా ఈ సీరియల్ చూస్తా ఎందుకే? సీరియల్ బాగుంది కాబట్టి చూస్తున్నా. సీరియల్ బాగుందని చూస్తున్నా లేకపోతే సీరియల్ ఆ కార్తిక్ బాగుంటాడని చూస్తున్నా? మళ్ళీ మొదలు పెట్టావని అనుమానం. సీరియల్ బాగుందని చూస్తున్నాను రా. పక్క ఛానల్లో పందుల పెంపకం గురించి చెప్తారు, ఆ ఛానల్ చూడొచ్చుగా. పందుల పెంపకం? ఇంకో ఛానల్ ఆవు పేడ వల్ల లాభం ఏంటని చెప్తారు, అది చూడొచ్చుగా. అనుమానం పుట్టాక నువ్వు పుట్టావు, నువ్వు పుట్టాక అనుమానం పుట్టిందో తెలియదు గానీ నీ అనుమానంతో నన్ను చంపేస్తున్నావు కదరా. మీరు చేసే పని వల్ల అనుమానాలు వస్తాయి, ఊరికి ఎందుకు వస్తాయి? తీయని దెబ్బ. ఏమే స్నానానికి ఏం నిలబెట్టు? ఈ రత్నంగాడు ఎప్పుడు బ్యాగ్ పట్టుకొని వస్తాడు, ఈ రోజు అంటే సూట్ కేసు పట్టుకొని వచ్చాడు. వీడి మీద నాకు ఏదో అనుమానం ఉంది. హలో ఎస్ఐ గారు, ఫోన్ చేసింది నువ్వేనా? అనుమానం అవసరం లేదు, నేనే. ఇంతకు ఎవరతను? అది పక్కింటతాను సార్. ఇంట్లో ఎవరో ఒకసారి బయటకు రండి. ఏంటి సార్ ఎలా వచ్చారు? సూట్ కేసు పట్టుకొని ఇంటికి వచ్చావా? అవును సార్. సిటీలో ఎక్కడెక్కడ ప్లాన్ చేసావు? అమీర్ ప్లాట్ లో ప్లాన్ చేసా, కూకట్పల్లిలో ప్లాన్ చేసా, ఖైరతాబాద్ లో కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. లేట్ అయిపోయింది, ఇంటికి వచ్చాను సార్. చూసారా సార్, ఒక్క రోజులో ఎన్ని ప్లాన్ చేస్తాడు. నీ ప్లాన్ వెనకాల ఎవరెవరు ఉన్నారు? మా బిల్డర్ ఉన్నారు సార్. బిల్డరా? అవును సార్. సార్ మీరు అడుగుతున్నది ఇంటి ప్లాన్ గురించేనా? నేను బాంబు ప్లాన్ ఎక్కడెక్కడ చేశారని అడుగుతున్నాను. నేను ఆర్కిటెక్ట్ సార్. అయినా నేను బాంబు ప్లాన్ చేస్తానని చెప్పింది ఎవరు సార్? నేను చెప్పా. నువ్వు చెప్పావా? ఎప్పుడు నువ్వు బ్యాగ్ పట్టుకొని వస్తావు, ఈ రోజు సూట్ కేసు పట్టుకొని వచ్చావు, అందుకే అనుమానం వచ్చి ఎస్ఐకి ఫోన్ చేశా. నీ అనుమానం మీద మొన్న పడా సార్. నా బ్రీఫ్ కేసులో ఇల్లు ప్లాన్ తాలూకు పేపర్లు ఉన్నాయి సార్, బాంబు ప్లాన్ పేపర్ లేవు సార్. నేను దీపావళి బాంబులు పేల్చడానికే భయపడతాను సార్. సరే నువ్వు లోపలికి వెళ్ళు. ఏం చేస్తుంటావు? మావిడితో కాపురం చేస్తుంటా, మావిడితో కాపురం చేస్తుంటా. ఒక్క నిమిషం. హలో, ఏమండి? ఇక్కడ ఒక అతన్ని ఏం చేస్తుంటావు అని అడిగితే మా ఆవిడతో కాపురం చేస్తుంటా అన్నాడే. నేను నీతో ఏం చేస్తానే? కాపురమే చేస్తారండి కదా. చాలు. అరే నువ్వు చెప్పిన సమాధానానికి నేను మా ఆవిడతో ఏం చేస్తున్నాను అని అనుమానం వచ్చి ఫోన్ చేసి క్లారిటీ తీసుకున్నాను రా. సార్ ఎస్ఐ గారు, నాకు అనుమానం. ఏంటి? మీరు అసలు పోలీసా అని నా అనుమానం. హలో,
ఏమే నేను పోలీసే కదే. మీరు పోలీసేనండి. నీకు ఆ క్లారిటీ ఉంటే చాలే. అరే ఎవరికైనా అనుమానం ఆవగించంత ఉండాలరా. నీకు ఆనపగా ఎంత ఉంది దరిద్రుడా. ఇది ఏదేదో చెప్తాడు పోలీసు కాదని చెప్పడేంటి? అమీర్పేట ప్లాన్ రెడీ చేశాను సార్. 2 రోజుల్లో స్టార్ట్ చేసుకోవచ్చు. ఏంటి సార్ కూకటపల్లి? కూకటపల్లి రెడీ అవుతుంది సార్. 4 రోజుల్లో రెడీ చేసుకోవచ్చు. ఓకే సార్, ఓకే సార్. ఈ రత్నం గాడేంటి మాటకు ముందు గోకుతున్నాడు, మాటకు తర్వాత గోకుతున్నాడు? ఈ రత్నం గాడికి ఏదో ప్రాణాంతకమైన వ్యాధి వచ్చిందని నాకు అనుమానం. అమ్మా, ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం పాటించడంలో నేను ముందుంటానమ్మా. నా ఆరోగ్యం బాగానే ఉంది. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. ఉంటాను. కావ్య గారు. ఏంటి కైకాల గారు? మీ ఆరోగ్యం బాగుంటే సరిపోదు కావ్య గారు, మీ ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలి. మా అనారోగ్యానికి ఏమైందండి? ఆయన బాగానే ఉన్నారుగా. ఏం బాగానే ఉన్నాడు? మాటకు ముందు గోకుతున్నాడు, మాటకు తర్వాత గోకుతున్నాడు. మీ ఆయనకు కిస్కా మిస్కా ప్రాణాంతకమైన వ్యాధి వచ్చిందని నా అనుమానం. కిస్కా మిస్కా ప్రాణాంతకమైన వ్యాధ? అదేంటండి? ఈ మధ్య మీ ఆయన గురక పెడుతున్నాడా? మామూలు సహజంగా పెడుతూనే ఉంటాడు. కొద్దిగా ఎక్కువ పెడుతున్నాడా అని? పెడుతున్నాడు. పొద్దున్న లేచి మీ ఆయన బాత్రూమ్కి వెళ్తున్నాడా? వెళ్తున్నాడు. బాత్రూమ్ వచ్చేటప్పుడు నీరసంగా వస్తున్నాడా? వస్తున్నాడు. అది మరి ఆ వ్యాధి లక్షణాలే అవి. ఈ వ్యాధి 1985లో దక్షిణాఫ్రికాలో ఆడకోతికి వచ్చింది. తర్వాత మీ ఆయనకే వచ్చిందని నా అనుమానం. సార్ కొద్ది నీరసంగా ఉంది సార్. ఏమండి కైకాల గారు, మీరు చెప్పినట్టు నీరసంగా ఉందంటాడంటే మరి అది మరి విషయం. నేం చేసావే? చేతి ముందు నువ్వు, చేతి దూరకుండా నువ్వు. ఏమైంది? నాకేం కాలేదు. నీకే కిస్కా మిస్కా ప్రాణాంతకమైన వ్యాధి ఉందంట. కిస్కా మిస్కా ప్రాణాంతకమైన వ్యాధా? అంతే కదా కైకాల గారు. కావ్య గారు, నేను వేరే వాళ్ళ కాపురంలో కాలు పెట్టను. అది మీరు చూసుకోవాలి. అరే దరిద్రుడా, సంఖలో బాంబు పెట్టి నాకు సంబంధం లేదని చెప్తావేంట్రా నువ్వు? నీ అనుమానబోధంతో మా కాపురం మీద రుద్దావేంట్రా నువ్వు? ఏంటి సూట్ కేసు పట్టుకొని బయలుదేరావంటే? మా ఊర్లో జ్వరం వచ్చినోడే 2 కిలోమీటర్ల దూరంలో పెడతాం మేము. అలాంటిది నీకు కిస్కా మిస్కా ప్రాణాంతకమైన గోకుడు వ్యాధి ఉందంట. నీ గోకుడు నేను అంటించుకుని నేను ఎక్కడ గోక్కునేది? నీ గోకునేది నువ్వే గోక్కో. నేను మా పుట్టింటికి వెళ్తున్నా. అరే దరిద్రుడా, నా మీద పడ్డావేంట్రా నువ్వు? ఎవడైనా అనుమానంతో వాడి కాపురాన్ని వాడే కూల్చుకుంటాడు. నువ్వు నా కాపురాన్ని కూల్చావేంట్రా? అరే అసలు నా మీద నీకేమైనా పగ ఉందరా? లేదు. మరి కోపం ఉందరా? లేదు. మరి నా మీద నీకేముందరా? అనుమానం ఉంది. నీకు కిస్కా మిస్కా దురద వ్యాధి అవుతుందని నా అనుమానం. నాకే కిస్కా మిస్కా లేవు, ఏ కిస్మిస్ లేదురా దరిద్రుడా. చెమట వల్ల వచ్చిన దురదరా. కావ్య ఆగవే, ఆగవే, నీకు దండం పెడతాను, ఆగవే. నీ దురద నీకుండొచ్చు, నా అనుమానం నాకుంది. రత్నం ఏం అల్లుడు బాగున్నావా? లేదు, మానసికంగా బాధపడుతున్న. హాస్పిటల్ ఏమైనా తీసుకెళ్తావా? అల్లుడు ఇంకేం మారలేదన్నమాట. అమ్మాయి, అమ్మా నాన్న బాగున్నావా తల్లి? బాగున్నా అమ్మా. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. పద లోపలికి. ఏం అల్లుడు బాగున్నావా? నేను బాగున్నాను కానీ నువ్వేంటి ఇలా ఉన్నావు అని. ఎప్పటికైనా అత్త ముందు నడుస్తావేమో నా కోరిక మామ. అల్లుడు నీ కోరిక ఎప్పటికీ తీరదు. వదిలేస్తే నీకు హ్యాపీ, నాకు హ్యాపీ. మొత్తం పవర్ అత్తకే ఇచ్చేసావేంటి మామ? ఎవరిచ్చాడు అల్లుడు? ఎవరిచ్చాడు? మీ అత్తే బలవంతంగా లాగేసుకుంది. సరే కానీ భార్య భర్తలు అంటే సడన్ నా ఇంటి మీద వచ్చి పడ్డారు. మా అమ్మాయిని చూడకుండా మేము ఎప్పుడైనా ఒక్క వారం రోజుల్లో ఉండగలమో చెప్పు. మామ నాకు అనుమానం, నీ కూతురు నీకే పుట్టిందా అని నా అనుమానం. అంత పెద్ద మాట అంటే ఏంటి అల్లుడు? ఈ అమ్మాయి మీ మామయ్యకి పుట్టింది, మామయ్యకి పుట్టింది, మా మామయ్యకి పుట్టిందే. అత్త 3 సార్లు చెప్పిందంటే నమ్ముతానులే మామ. నాకు కూడా అదే డౌట్ అల్లుడు. మీ అత్త 3 సార్లు చెప్పిందంటే నాకు ఇప్పుడే అనుమానం స్టార్ట్ అయింది. దీని గురించి లోపలికి వెళ్ళి డిస్కషన్ పెడతాం దా. అంతే అంటావా? అమ్మా, ఓ ముద్ద అన్నం ఉంటే పెట్టమ్మా. ఒక ముద్ద ఏంటి బాబు, కడుపు నిండా పెడతాను. వచ్చేటప్పుడు బిర్యానీ తెచ్చాను, ఈ బిర్యానీ తిను. మీ ప్రేమకు దండాలమ్మా. అలాగే నాన్న. ప్రేమకు దండాలా మామా? ఏంటల్లుడు? ముష్టోడికి సద్దన్నం పెట్టొచ్చు, కొద్దిగా ప్రేమ ఉంటే వేడన్నం పెట్టొచ్చు. సద్దన్నం వేడన్నం కాకుండా అత్త ముష్టోడికి బిర్యానీ పెడుతుందంటే అత్తకి ఆ ముష్టోడికి ఎక్కడో లింక్ కుదిరిందని నా అనుమానం మామ. అమ్మో అమ్మో అమ్మో, నీ అనుమానం మీద మన్ను పడా. డేంజర్ కంటే డేంజర్ ఉంది ఏంటంటే నీ అనుమానం. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. ఏమండి, మనం వెళ్ళిపోదాం పదండి. నువ్వు ఆ ముష్టోడికి బిర్యానీ ఎందుకు పెట్టావే? అమ్మో, బిర్యానీ పెడితే తప్పేముంది? తప్పేం లేదు. అమ్మా నాన్న, ఒక్కరోజు ఉండేలేండి నాన్న. నీకొక దండం, మీ ఆయనకి 2 దండాలు. ఒక్క క్షణం ఇక్కడ మాత్రం ఉండం మేము. మీరు పదండి. రే దరిద్రుడా, నీ అనుమానంతో మా అమ్మ నాన్నని అల్లాడించేసావు కదరా. నీ అనుమానం చెబుతూ నా జీవితమే నాశనం అయిపోయిందిరా. నీ జీవితమే కాదమ్మా, నా జీవితాన్ని నాశనం చేశాడు ఈ దరిద్రుడు. నాకే కిస్కా మిస్కా జబ్బు లేదురా. కావాలంటే రిపోర్ట్ చూడరా, రిపోర్ట్ చూడు. దరిద్రుడా, నువ్వు చెప్తే వచ్చేటట్టుందిరా. నా కాపురం నిలబెట్టరా. రత్నం, నాకు సామాన్యంగా అనుమానం రాదు. అనుమానం వచ్చిందనుకో వెనుక తగ్గే ప్రసక్తే లేదు.
అనుమానమే నా శ్వాస, అనుమానమే నా ధాస, అనుమానం నా ఆశ. కొడతావా రత్నం? నువ్వు కొట్టే గ్యాప్ లో మీ ఆవిడ ఎవరినో పెళ్లి చేసుకుంటుందో అని నా అనుమానం. అంత దారుణమైన డెసిషన్ తీసుకోకే, నీకు దండం పెడతాను, వస్తున్నానే. కొడతాడంట కొడతాడు. ఎంతరా మీరు బచ్చగాళ్ళు నా అనుమానం ముందు. బచ్చాలు రోజా గారు బాగుంది, గుడ్. ఊరు వెళ్ళడానికి వెళ్లేది రైల్వే స్టేషన్, మంటలు ఆర్పడానికి ఫోన్ చేస్తే అది ఫైర్ స్టేషన్. సిచ్యువేషన్ కామెడీ చేయడంలో వీళ్ళ టీం పెద్ద సెన్సేషన్. కావాలంటే చూడండి వీళ్ళ స్కిట్ ప్రెజెంటేషన్. ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. ఎవడ పడతాడు, ఏదో భోజనాలకు వచ్చాడు అలా కూర్చుంటారే. రిహార్సల్స్ చేశారా? ఇక్కడ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఏమండి, జబర్దస్త్ హిస్టరీలో ఇప్పటిదాకా ఆఫ్లైన్ ఎడిటింగ్ చూసారు, ఆన్లైన్ ఎడిటింగ్ చూసారు. ఫస్ట్ టైం ఆన్ స్టేజ్ ఎడిటింగ్ చేయబోతున్నాను. అర్జెంట్ గా ఆడంగులు పిలిచేస్తే మనం ప్రారంభిద్దాం. అబ్బో వాడు తెగ రెడీ అవుతాడు మోహన్. వీటికి ఏం తక్కువ లేదు ఏదో బిల్డప్లకి. ఇదిగో భాస్కర్, మొన్న సెలూన్ లో నాకు ప్రతిష్టాపన అవార్డు ఇచ్చారు తెలుసా? సెలూన్ కాదే, దాన్ని సిలోన్ అంటారు. అవునా? అవునా? ఆడ అవార్డు ఇవ్వడమే కాదు కానీ నువ్వు మాత్రం పాదయాత్రలు చేస్తున్నావు, ఎవడు సన్మానం చేస్తాడా అని. ఎవరు చెప్పింది? చెప్పిందా? అలా చెప్పావే, నా మీద పడి వస్తావేమే. ఇగో ఏదో గీత గొంతు వేసుకు పడిపోవద్దు, ఇలా రండి చెప్తా. ఇంకో విషయం చెప్తున్నాను, దాన్ని తీసి. ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావే, నష్టపోతానా? కొడతావేంటి? నన్నే కొడతావేంటి? దీనికి టాలెంట్ ఉందా? ఏంటి నీ దగ్గర టాలెంట్? ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నాలాగా డైలాగ్ ఒక్క పట్టుకుని ఎవరైనా చెప్తారా? ఒక్క పెట్టకుండా కాదే, గొక్క పెట్టకుండా అంటారు. గుక్క పెట్టుకున్న డైలాగ్ చెప్తారా? డాన్స్ ఎవరు చేస్తారా? ఎక్స్ప్రెషన్స్ ఎవరు ఇచ్చారా? ముందు ఎక్స్ప్రెషన్స్ ఏవి ఇవ్వు. మా మనజకు నువ్వు పోటీ అంటున్నాగా చూపించు. వారి సైజులో పాట వేసుకురా. మొదనష్టపదానా? ఎలాంటి డాన్సులు నా చిన్నప్పుడే నేను వదిలేశాను. నీకు దమ్ముంటే నాలాగో పద్యం పాడు. ముందు నీవు పాడే, నేను పాడతాను గాని. ఏంటిదే గీత కోసం అదేంటి ఎప్పు తీసి కొడతా. మిస్ పద్యాలు పోటీలు జరుగుతున్నాయంటే నాటకానికి వచ్చాం. ఏమండి రాంబాబు గారు? ఏంటండి సాయంత్రం 5 అయిపోయింది, టీ కాఫీలు టైం అయిపోయింది. ఎప్పుడు మొదలు పెట్టమంటారు నాటకం? ఎమ్మెల్యే గారు వచ్చిందే మొదలు పెట్టాలి. ఎమ్మెల్యే అంటే ఎప్పుడు వస్తారయ్యా? వస్తారండి. త్వరగా పిలిపి. 5 తర్వాత నేను నాటకం చేయండి. 5 తర్వాత నువ్వే కాదు, నేను కూడా చేయలేను. ఇదిగా బాసరు, మొన్న విజయవాడలు పిలిచి యంగ్ థియేటర్ వాళ్ళు నాకు స్వర్ణ కంకణం వేశారు తెలుసా? ఆవిడే రేటింగ్ లో ఉండదు. భాస్కర్ గారు 6 అవుతుంది, తొందరగా మొదలు పెట్టండి. ఎమ్మెల్యే గారికి వేరే పని ఉందంట. అప్పుడు 6 అయిపోయిందా? సరే మొదలెడతాం. పొద్దునుండి నాటకం స్టార్ట్ చేయమంటే 6 గంటలకు నాటకం స్టార్ట్ చేస్తున్నావు నాయన. ఎవరికి డౌట్ రాకుండా ఉండాలంటే డైలాగులు చెప్పేటప్పుడు అని కొట్టండి రా. జనాలకి ఎక్స్ప్రెషన్స్ లో డౌట్లు రాకుండా ఉంటాయి. అర్థమైంది. విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా, ఈ రోజు మా లింగమర్రి రాజు గారు ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి ముందుగా మా మహామంత్రి గారు ముందుకు రాబోతున్నారు. లింగమరాజు నెల కొరిగినాడు ఎంత బాగా చెప్పారు. ఎక్కడ మహామంత్రి? పడిపోయాడు. మహామంత్రి లేడు. అర్థమైంది. మహామంత్రి గారు పాలుకెక్కే గారు కదా, వాటిని తోడెట్టి పెరుగు చేసుకోవడానికి వెళ్ళినట్టున్నారు. మహారాజా సేనాధిపతి ఎక్కడ? యువరాణి వారికి స్వయంవరం ప్రారంభించడానికి పిల్లమర్రి రాజు, నల్లమర్రి రాజు ఇద్దరు రెడీగా ఉన్నారు. రే ఎక్కడ తెచ్చారా? చెప్పండి సేనాధిపతి. చూసుకోండి రా, పొరపాటునికి ఎక్కడ కొట్టబోయి ఎక్కడ కొడితే చాలా ప్రమాదం ఉంటది. మీకు పైన ఒక పావురం కనిపిస్తుంది కదా? స్పష్టంగా కనిపిస్తుంది సేనాధిపతి. బాగా దాన్ని గురి చూసి కొడితే యువరాణిని ఇచ్చి పెళ్లి చేస్తాం. ఏమైంది? కొట్టాను సేనాధిపతి. ఆహా సూపర్. మీరు? నేను ఇంకా కొట్టలేదు, ప్రారంభిస్తున్నా. బాగా చూసి గురి చూసి కొట్టండి. నేను గురి చూసి కొడితే అస్సలే తప్పదు మహారాజా. ఇప్పుడు విల్లుని బాగా వెనక్కి లాగండి. గట్టిగా లాగాను మహారాజా. కొట్టు. గురి తప్పట్లేదు మహారాజా. చూసారా మహారాజా, ఈ దివ్య దృష్టి అమోఘం. ఇప్పుడు తదుపరి పరీక్షలోకి వెళ్ళిపోదామా? కానివ్వండి. రే పిల్లమర్రి రాజు
మాట్లాడేటప్పుడు చప్పట్లు కొట్టమని చెప్పానుగా. ఓకే, ఇప్పుడు మీరు గురి చూసి కొట్టడం కాదు, కిందనున్న చేపని నీటిలో చూసి పైన ఉన్న చేపను కొట్టాలి. కిందనున్న చేపని పైన చేపని కొట్టాలనా? కిందనున్న చేపను చూసి పైన చేపను కొట్టాలి. అదే నువ్వు అన్నది. సేనాధిపతి, మేము సిద్ధముగా ఉన్నాము. మీరు సిద్ధముగా ఉన్నట్లయితే మా యొక్క విల్లుకు పరీక్షించుకోండి. మామూలుగా కొట్టకూడదు, గురి చూసి కొట్టండి. మీరు ఒక్కసారి కరతాళ ధ్వనులతో స్టార్ట్ చేయండి. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులట కొట్టండి. ఏమైనది పరీక్ష? ఎక్కడ మహారాజా? అర్థమైంది, మామూలుగా కొట్టలేదు. వీళ్ళు కొట్టే దెబ్బకి ఆ ఫిష్ కాస్త ఫిష్ 65 అయిపోయింది. మరి రాకుమారిని వరించుటకి ఎవరు సిద్ధంగా ఉన్నారు? రాకుమారుడు సిద్ధంగా ఉన్నాడు. రండి మహారాజా, వెళ్ళండి మహారాజా. మెల్ల మానేసి బయలుదేరండి. యువరాణి వారు వివాహం చేసుకొని వెంటనే ఎప్పుడో వెళ్ళిపోయారు. రాకుమారికి వివాహం అయిపోయిందా? అయిపోయింది. అయ్యో, వెళ్దాం పదండి మనం కూడా. వెళ్ళకపోతే వాళ్ళు ఉంచారు, వాళ్ళే పొమ్మంటారు. ఇది ఆన్లైన్ ఎడిటింగ్. My world is flying, 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 flying. తారం తెంచుకున్న రోజా గారు, ఎలా అనిపించింది ఈ పౌరాణిక మోడర్న్ నాటకం? ఫస్ట్ అయితే నాకు గెటప్స్ బాగున్నాయి. ఓకే, సరదాగా ఉంది. Boys, first time on stage with me. And we are starting with Bullet Bhaskar and Tsunami Sudhakar's team. Roja garu. Venky and his monkeys. Roja garu. Adre Abhi and team. Roja garu. Kirra Karpi and team. Roja garu. Chamak Chandra and team. And Rising Raju and team. Roja garu. 10 points. So ivalti performers of the day are Rising Raju and Kirra Karpi. Okay, మరి ఇవాల్టి మన performers of the day which are Rising Raju and team and Kirra Karpi and team కి the big 25,000 సిద్ధంగా ఉంది. 10,000 from Jabardast and 15,000 from Triple X detergent soap and powder. Congratulations. Okay teams, come on, let's pause. I missed my seat. See you next week. Until then, do not forget to keep laughing. Bye-bye.